సార్ చెప్పండి, ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తుంటే యూనివర్సిటీ అధ్యాపకుల పైన, మీ కాంట్రాక్ట్ లెక్చరర్ల పైన ఇదే రీతిగా ఉండి ఆ 21 జీవోను రద్దు చేయమంటే మీరు ఏ విధంగా ఉండబోతుంది ముందు మీ కార్యాచరణ? మాది 21 జీవో అనేది సమస్య కాదండి. మాకంటూ పరిష్కారం చూపకుండా మీరు నోటిఫికేషన్ వెళ్ళకూడదు. అదే మా పరిష్కారం, అదే మా సమస్య. మాకు 21 జీవో ఉండనియండి, ఉండకపోనివ్వండి, మాకు సమస్య కాదు. మాకంటూ దారి చూపండి, తర్వాత మీరు నోటిఫికేషన్ వేసుకోండి. మేము వీఆర్ నాట్ ఎగనెస్ట్ టు ది నోటిఫికేషన్స్, వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ జాబ్ సెక్యూరిటీ. సార్ మా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆ రోజు జేఎన్యూ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సార్ చెప్పినట్టు పాఠం చెప్పేవాడికి ఒక్కడికి 3 కేటగిరీలు, అడాక్, కాంట్రాక్టు, రెగ్యులరు అనే 3 కేటగిరీలు ఎందుకు? ఆ మాట మీద కదా మీరు ఈరోజు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మేము కాంట్రాక్ట్ వాళ్ళను మేము రెగ్యులరైజ్ చేస్తామని మీరు పెట్టుకున్నారు కదా మేనిఫెస్టోలో. మేము దాన్నే అడుగుతున్నాం. మీరు ఆ రోజు సభాముఖంగా కదా, అసెంబ్లీ ముఖంగా కదా మీరు చెప్పారు మేము అందరినీ రెగ్యులరైజ్ చేస్తాము అని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడిగితే మీరు ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? మేము భయాందోళనకు గురవుతున్నాం. మాకు ఆ ఆన్సర్ లేకుండా మీరు నోటిఫికేషన్కి వెళ్తున్నారు. ప్రతిసారి పోయిన గవర్నమెంట్లో ప్రతి దాన్ని నమ్మాం, మేము ఇప్పుడు నమ్మదలుచుకుంటలేము. మాకు భయం అవుతుంది. మా పరిస్థితి ఏంటి? 15 నెలల పాలన చేస్తున్నది ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ఈ రాష్ట్రంలో. మరి ఇప్పటి వరకైనా మీ కమిటీ సభ్యులు ఉంటారు కదా సార్, మా చోటన ఏదైనా చర్చించే ప్రయత్నం మీ ప్రభుత్వం చేస్తుంది? చర్చలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం కూడా చర్చలు జరుగుతున్నాయి అన్నారు సార్. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కూడా మేము ఫైల్ టేబుల్ మీద ఉందన్నారు. తెల్లారి వెళ్తే ఎలక్షన్ కోడ్ అమ్మ ఇప్పుడు చేయడానికి లేదు, మేము గెలిచిన తర్వాత చేస్తామన్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు గత 18 నెలల నుండి మీరు చేసేది ఇదే. కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నాం, లాస్ట్కు ఉరేసుకునే పరిస్థితి వచ్చింది మాది. మాకు ఎవరు గ్యారంటీ? మాకు సెక్యూరిటీయో మాకు ఏదో దారి చూపించిన తర్వాత మీరు నోటిఫికేషన్ వేసుకోండి సార్. మా బాధ అంతే చెప్తున్నాం. కాదు కూడదని ప్రభుత్వం అదే మొండి వైఖరిగా ఉండి నోటిఫికేషన్ వేస్తే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే అది స్టేట్ కమిటీ వాళ్ళు డిసిషన్ చేసుకున్న దాని ప్రకారం మిగిలిన 1270 మంది మేము ఆచరించబోతున్నామండి. నా పేరు తాళ్ళపల్లి వెంకటేశ్, నేను ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. సో 12 యూనివర్సిటీలో గత కొద్ది రోజుల నుంచి మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ ఏంటంటే 12 యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అది సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, 1200 మందిని ఏకకాలంగా రెగ్యులరైజ్ చేయాలని మా డిమాండ్. ఒకవేళ రెగ్యులరైజ్ చేయని పక్షంలో తక్షణమే బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ 3%తో కూడినటువంటి జాబ్ సెక్యూరిటీతో కూడిన జాబ్ను మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ డిమాండ్కు ఇంతవరకు గవర్నమెంటు ఏమీ చర్చలు జరపలేదు. మేము ఓన్లీ జీతాలు మాత్రమే పెంచగలము, మీకు సెక్యూరిటీ ఇవ్వలేము, మీకు బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ స్కేల్ లాగా ఏమీ ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్తా ఉంది. దానికి అనుగుణంగానే మేము ఉద్యమాల బాట పట్టినాము. ఈరోజు ధర్నా కార్యక్రమం మొదలుపెట్టినాము. 19వ తారీఖు నుంచి మేము ఖచ్చితంగా పెన్ డౌన్ చేయబోతున్నాము. స్ట్రైక్ను ఇచ్చాము ఆల్రెడీ. 19వ తారీఖు నుంచి కంప్లీట్ ఇండెఫినెట్ స్ట్రైక్ని ఇవ్వబోతున్నాము. ఆల్ యూనివర్సిటీస్ ఒక క్లాసు కూడా జరగదు. ఒక అడ్మినిస్ట్రేషన్ పోస్టులో ఎవరైనా వార్డెన్లు కానీ, చీఫ్ వార్డెన్లు కానీ, బీఓఎస్ కానీ ఉన్నట్టయితే వాళ్ళు కూడా మీకు సహకారం చెయ్యరు అని మేము ఇండెఫినెట్ స్ట్రైక్ వెళ్ళకపోతున్నాం. గవర్నమెంట్ ఇలానే చేస్తే మేము కంటిన్యూస్గా ఇదే చేసుకుంటూ పోతాము. ఎప్పటికైనా మా డిమాండ్ నెరవేరుస్తారో మాకు ఖచ్చితంగా చెప్పాలి. అంతే మరి. అంటే సో ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కదా, ఆ విశ్వవిద్యాలయాల అధ్యాపకులను కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజేషన్ చేస్తామన్నది. మరి ఇప్పటికి 15 నెలల పాలన తెలంగాణ ఉద్యమం ఆకాంక్షనే నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో భాగంగా కాంట్రాక్ట్ అనే పదాన్ని మేము ఎప్పుడు ఉంచమని వాళ్ళు క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ జేఏలు, డిఏలు, పాలిటిక్స్ వాళ్ళని మనం రెగ్యులరైజ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్. అదేవిధంగా గతంలో మమ్మల్ని కూడా చేస్తారని మేము అనుకున్నాం. మాకు కొంత 70% హైక్ ఇచ్చి మమ్మల్ని వదిలేసారు. ఒక 2 సంవత్సరాలు మేము నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మీకు చేస్తానని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ రోజు శ్రీధరబాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా మేము పర్మనెంట్ చేస్తాం వీళ్ళని చెప్పడం జరిగింది. మరి అదే పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది కానీ మాకు ఎటువంటి హామీ ఇవ్వడం లేదు, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం లేదు. ఎందుకని చేయలేము అనేది వాళ్ళకి తెలియాలి. అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఒక విధంగా, పర్మనెంట్ మాకు అధికారంలోకి వచ్చినాక ఒక విధంగా చేయడం ఇదే న్యాయమా అని మేము అడుగుతా ఉన్నాం. అది మా డిమాండ్. చెప్పండి. నా పేరు మహేందర్, జేఎన్టీ మంత్రి నుంచి వచ్చినామండి. ఈరోజు రాష్ట్ర కమిటీ ఏదైతే మహాధరణ కార్యక్రమం చేపట్టిందో దానిలో భాగంగా ఈరోజు జేఎన్టీ మంత్రి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఒకటే, మేము మినిమం 5 years ఎబోనే ఉన్నారు అందరూ. 20-25 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నట్టు మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి రెగ్యులరైజ్ చేయని ఎడల బేసిక్ హెచ్ఆర్ఏ, డిఏ ప్లస్ ఎవ్రీ ఇయర్ 3 year ఇంక్రిమెంట్ అనేది ఇవ్వాలనేది మా డిమాండ్. సార్ మేము ఇక్కడ పాలమూరు యూనివర్సిటీలో 15 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది.
వివిధ డిపార్ట్మెంట్లో దాదాపు 19 డిపార్ట్మెంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ డిపార్ట్మెంట్గా 19 డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ అధ్యాపకులతో మాత్రమే పాలమూరు విశ్వవిద్యాలయం నడుస్తుంది. మేము మొదటి నుంచి కూడా ఒకటే కోరుతున్నాం, అయ్యా గత ప్రభుత్వం ప్రైవేట్ రంగం అంటే కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్న వాళ్ళని అందరినీ రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళని మాత్రమే విస్మరించింది. దానికి గాను మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి పాలకులు ఏ విధంగా అయితే వాగ్దానం చేసిరో ఆ వాగ్దానాలను మేము నమ్మి ఈరోజు మేము ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. అది తెచ్చుకున్న తర్వాత ఈ పాలకులు ఈ యొక్క మాకు ఇచ్చినటువంటి వాగ్దాన్ని విస్మరించి మాకు వాళ్ళు చెడు చేసి ప్రధానంగా నడుస్తున్నారు. దాన్ని ఆ ఆలోచన విరమించుకోవాలి, మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. మేము 1200 చేంజ్ ఉన్నాం సార్. 1400 మెంబర్స్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉన్నాం. ఆల్రెడీ మినిమమ్ ఎక్స్పీరియన్స్ అందరికీ 10 years ఉంది సార్. కాకపోతే మాకు ఏ ఉద్యోగ భద్రత కానీ ఏది లేదు. పనికి సమాన వేతనం అని అన్నారు చాలాసార్లు. సో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఆల్రెడీ రెగ్యులరైజ్ చేస్తా అని హామీ ఇచ్చారు సార్ వాళ్ళు కూడా. కాకపోతే జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అందరినీ చేశారు. అప్పుడు వాళ్ళు మమ్మల్ని మర్చిపోయారు. సో ఇప్పుడు అప్పుడే అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న శ్రీధర్ బాబు గారు వీళ్ళకి న్యాయం చేసిన తర్వాతే మీరు రిక్రూట్మెంట్కి వెళ్ళారని చెప్పారు. కాకపోతే వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సేమ్ జీవో నెంబర్ 21 అని రిలీజ్ చేశారు సార్. మేము జీవో నెంబర్ 21కి కానీ రిక్రూట్మెంట్కి కానీ మేము వ్యతిరేకం కాదు. కాకపోతే మా డిమాండ్ ఏంటంటే మాకు ఏదో ఒకటి చూపించండి. సో మేము అందరికీ సో జీవో నెంబర్ 21లో చాలా ఉన్నాయి సార్, మార్క్స్ వైజ్ ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో డివైడ్ చేస్తే యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులకి 0 ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పుడు మేము 0 ఎక్స్పీరియన్స్ కింద స్టూడెంట్స్కి చదువు చెప్తున్నాం. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్ నుంచి వచ్చే ఫ్యాకల్టీకి అందరికీ ఎక్స్పీరియన్స్ వైజ్ మార్క్స్ వస్తాయి. అక్కడ మేము లాస్ అవుతాం సార్. సో దాంట్లో ఉన్న లొసుగుబాట్ల వల్లే మాకు జీవో నెంబర్ 21 వద్దు అని చెప్తున్నాం. సో మాకున్న మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మా స్టూడెంట్స్ అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యా సార్, మేము చదువు చెప్పిన స్టూడెంట్సే. సో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. లేదు రెగ్యులరైజ్ చేయడం మీకు యూజీసీ నామ్స్ అని అడ్డు అంటున్నారుగా. డిఎల్, జేఎల్ అందరికీ యూజీసీ నామ్స్ అడ్డు రానప్పుడు మాకు ఎందుకు వస్తాయి? సో అడ్డొస్తున్నాయి అని మీరు అనుకుంటే రెగ్యులరైజ్ లేట్ అవుద్ది అని అన్న పక్షాన మాకు ఉద్యోగ భద్రతతో కూడిన డిఏ, హెచ్ఆర్ఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్స్ ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. అది మా మెయిన్ డిమాండ్. థ్యాంక్ యూ సార్. నా పేరు మాధురి. నేను జేఎన్టీయు మంత్రి నుండి వచ్చాము. సో ఇక్కడ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాము. సో ఆల్మోస్ట్ మేము 1270 మెంబర్స్ ఉంటాము కాంట్రాక్ట్ అధ్యాపకులము. సో మాకేంటి అంటే ఇప్పుడు సడన్గా ఎవరైనా చనిపోయినా ఏదైనా మాకు ఉద్యోగ భద్రత లేదు. సో మేమే ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని కానీ వాళ్ళ కుటుంబాలకు హెల్ప్ చేస్తున్నాము. మాకు కనీసం ఇప్పుడు రేపు ఏమైద్ది అనే టెన్షన్ ఉంది ప్రతిరోజు ఇదే. సో ఈ అభద్రతా భావంతో మేము ఇట్లా చదువులు చెప్పడం కష్టమవుతుంది. సో మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి. ఈ జీవో నెంబర్ 21 అనేది మాకు సానుకూలంగా లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది మేము కంపల్సరీ ఇస్తాము అని. కానీ వాళ్ళు రెగ్యులరైజ్ చేయలేదు మమ్మల్ని. జాబ్ సెక్యూరిటీ కూడా ఏమి ఇవ్వలేదు. సో మేము చాలాసార్లు పోరాటం చేశాను. ఇక్కడనే మేము ఒక 1.5 year 2 years బ్యాక్ కూడా ధర్నా చేశాము. సో ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోయింది. సో కనీసం ఇప్పుడైనా మమ్మల్ని రికగ్నైజ్ చేసి ఎలా అయితే ఇప్పుడు జేఎల్ వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేశారో మాకు కూడా రెగ్యులరైజేషన్ చేయాలి.